సో ఇప్పుడు మరి ఎప్పుడు పీవైక్యూ స్టార్ట్ చేయాలి మ్యామ్, మాక్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కాన్సెప్ట్ ఎప్పుడు నేర్చుకోవాలి, డైరెక్ట్ పీవైక్యూస్ చేస్తే జేఈ వస్తుందా, అదన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే రోడ్ మ్యాప్ ఫర్ దిస్ 4 months. ఈ 4 months ని మనం ఎలాగ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే సో దట్ ఈ 2026 జనవరి అటెంప్ట్ లో జేఈలో యూ కెన్ ఈజీలీ స్కోర్ 99%. ఎందుకంటే ఈ 4 months అనేవి చాలా క్రూషియల్ నాన్న. మనకి లాస్ట్ 1 month లో నేను 1 shots చూసేసేసి జేఈ ర్యాంకులు కొట్టేస్తా అంటే అది అయ్యే పని కాదు. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉండాలి. ఒకవేళ లేకపోయినా కూడా ఈ పాటికి 100% స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇంకా ఇప్పటి నుంచి మీరు ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 months ని ఎలా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే, ఎట్లా ప్రాపర్ గా ఒక టైం టేబుల్ వేసుకొని ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఫాలో అయితే మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా 99% ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఇప్పుడు సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ లో ఏం చేయాలి, అక్టోబర్ లో ఏం చేయాలి, నవంబర్ లో ఏం చేయాలి, ఎట్ ద ఎండ్ డిసెంబర్ లో ఏం చేయాలి. సో దట్ సి స్ట్రాటజీ గానీ, టైం టేబుల్ గానీ, ఏ పేరుతో పిలిచిన మీవి ఇవన్నీ ఎందుకు ఉండాలంటే మీకు ఫస్ట్ థింగ్ మీరు కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. అది వన్స్ నువ్వు రివైజ్ చేసావా కాన్సెప్ట్స్, నువ్వు వన్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నావా, వన్స్ పీవైక్యూ సాల్వ్ చేసావా, వన్స్ టెస్ట్లు రాసావా, రాస్తే ఏంటంటే మళ్ళీ మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న. కాన్ఫిడెన్స్ తోనే మనం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఎప్పుడు పీవైక్యూ స్టార్ట్ చేయాలి మ్యామ్, మాక్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, కాన్సెప్ట్లు ఎప్పుడు నేర్చుకోవాలి, డైరెక్ట్ పీవైక్యూస్ చేస్తే జేఈ వస్తుందా, అదన్నీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ యువర్ ప్రిపరేషన్. ఇంకా మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే టూ లేట్ నాన్న, ఈ పాటికే స్టార్ట్ చేసేసేయాలి. అండ్ ఈ సెప్టెంబర్ మంత్ మొత్తంలో ట్రై టు కవర్ సెకండ్ ఇయర్ ని కవర్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ ఇయర్ సిలబస్ ని మొత్తాన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్ లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అన్ని చాప్టర్స్ నేర్చుకోండి. దాని తర్వాత డూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత అండ్ ఈ 2 months లో మీరు ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్ అండ్ కాలేజ్ మాడ్యూల్స్ ఎనఫ్ నాన్న. ఈ సెప్టెంబర్ అంతా అప్పుడే మీరు పీవైక్యూ బుక్స్ కొని పీవైక్యూస్ చేసేయడం, టెస్ట్ రాయడం లాంటివి చేయొద్దు, డిమోటివేట్ అయిపోతారు. సెప్టెంబర్ అంతా ఏం చేస్తారు, కామ్ గా కూర్చొని ఫస్ట్ సెకండ్ ఇయర్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని చాప్టర్స్ నేర్చుకొని వన్స్ ఈ చాప్టర్ వచ్చింది అనగానే కాలేజ్ మెటీరియల్స్ లో ఉంటాయి కదా ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3 అని, అలా కాకపోయినా టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అది సాల్వ్ చేయండి. అలాగా సెప్టెంబర్ మంత్ మొత్తంలో సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ అక్టోబర్ మంత్ మొత్తంలో ట్రై టు కవర్ ఫస్ట్ ఇయర్ సిలబస్. సేమ్ స్ట్రాటజీ, సేమ్ మెథడ్. అక్టోబర్ లో ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడెక్కడ నేను పీవైక్యూస్ చెప్పలేదు, ఇక్కడెక్కడ నేను పీవైక్యూస్ చెప్పలేదు. కాన్సెప్ట్ నేర్చుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ నేర్చుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో వన్స్ అక్టోబర్ ఎండ్కి వచ్చేసరికి మొత్తం అంతా సిలబస్ ఒక్కసారి రివిజన్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనగానే అదేంటో గుర్తు రావాలి నీకు, ఇంటిగ్రేషన్ అంటే ఎన్ని మెథడ్స్ ఉంటాయో గుర్తు రావాలి నీకు, నెక్స్ట్ సర్కిల్స్ ఎన్ని ఫార్ములాస్ ఉంటాయో గుర్తు రావాలి. అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేయాలను. జస్ట్ నీకు ఒక బేసిక్ ఐడియా అన్ని చాప్టర్స్ మీద ఉండాలి. ఎందుకంటే అమ్మా మెయిన్ గా జేఈలో వచ్చే క్వశ్చన్స్ ఏవి డైరెక్ట్ గా రావు, మీకు 2-3 చాప్టర్లు కలుపుతాడు. అందుకని ఎప్పుడు కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అనేసి జేఈలోకి వెళ్ళిపోకూడదు. మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని తర్వాత హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ లింక్ అప్ ఏదైనా క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పారాబోలా మొత్తం వదిలేశారు, క్యాలిక్యులస్ అంతా ప్రిపేర్ అయ్యారు, క్యాలిక్యులస్ లో ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి మొత్తం అంతా ఇచ్చి ఒక ఆన్సర్ వచ్చిందిరా ఇది వర్టెక్స్ ఆఫ్ ది పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏంటి అన్నాడు, అయిపోతుంది మనకి. ఎందుకంటే పారాబోలా వర్టెక్స్ ఏంటో ఈక్వేషన్ ఏంటో మనం నేర్చుకోము, క్లోజ్ అయిపోతుంది, రాదు. అందుకని అన్ని చాప్టర్స్ బేసిక్స్ నేర్చుకోండి. సెప్టెంబర్, అక్టోబర్ ని అన్ని చాప్టర్స్ బేసిక్స్ నేర్చుకోవడానికి యూటిలైజ్ చేసుకోండి. వన్స్ అయిపోయాక ఇంకా నవంబర్ లో పీవైక్యూస్ బుక్ ఓపెన్ చేయండి అన్న. బుక్ ఉంటే ఓకే, లేదంటే చాలా వెబ్సైట్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి పీవైక్యూస్ ప్రొవైడ్ చేసేవి, ఓకేనా. ఇంకా అప్పుడు స్టార్ట్ సాల్వింగ్ పీవైక్యూస్. డైలీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక 10 పీవైక్యూస్, ఒక 15 పీవైక్యూస్, ఒక 20 పీవైక్యూస్, అలా డే బై డే డోసెస్ పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ మార్క్ మై వర్డ్స్, పీవైక్యూస్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇమీడియట్ గా రావు నాన్న, మనకి సొల్యూషన్స్ రావు ఇమీడియట్ గా, ఆన్సర్స్ రావు ఇమీడియట్ గా. ఫస్ట్ డే ఓపెన్ చేయగానే ఒక 5 పీవైక్యూస్ చేయడానికి గంట టైం పడుతుంది, ఈవెన్ మోర్ దెన్ 1 hour పట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో డిమోటివేట్ అవ్వకుండా కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. అలా ప్రాక్టీస్ చేయడం అలవాటైతే పీవైక్యూస్ అలవాటు అయిపోతాయి మీకు. ఇంకా ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఎలాంటివి అడుగుతున్నాడు, ఏంటి అసలు జేఈలో ఎలా వస్తాయి క్వశ్చన్స్ అన్న ఐడియా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. నవంబర్ మంత్ అంతా పీవైక్యూసే చేయండి అమ్మా. సండే లేదు, మండే లేదు, ట్యూస్డే లేదు, ప్రతిరోజు పీవైక్యూసే చేయండి. నెక్స్ట్ ఇంకా డిసెంబర్ కి వచ్చాక చాలా క్రూషియల్ మంత్ ఇది. డిసెంబర్ మంత్ ఏం చేస్తారంటే డేని డివైడ్ చేసుకోండి.
ఒక పార్ట్ అంతా రివిజన్ చేయండి అమ్మా. ఇక్కడ మీరు ఈ 3 నెలలు ఏం చేశారో రివిజన్ చేయండి. ఇంకో పార్ట్ అంతా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాక్ టెస్ట్ రాయండి. రిమైనింగ్ డేస్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. డిసెంబర్ లో మీరు ఎలా రివిజన్ చేశారు అన్నదే మీరు జనవరిలో రాసే ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటది. సో ఈ రివిజన్ లేకుండా, ఇక్కడ ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా ఇదే మళ్ళీ చాప్టర్ డిసెంబర్ వరకు వచ్చేసరికి నాకు పారాబోలా అంటే ఏంటో తెలియదు అంటే అవ్వదు. ఇక్కడతో ఒక్కసారి అన్ని నేర్చుకోవాలి. నవంబర్ లో ట్రై టు సాల్వ్ పీవైక్యూస్. డిసెంబర్ కి వచ్చేసరికి అలాంగ్ విత్ రివిజన్ డైలీ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక పార్ట్ లో ప్రాపర్ గా రివిజన్ చేస్తూ ఇంకొక పార్ట్ లో ఏదైతే రివైజ్ చేశారో దాని మీద పీవైక్యూస్ లేదా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ దాని మీద మాక్ టెస్ట్లు రాస్తూ ప్రాక్టీస్ చేయండి అమ్మా. జనవరి ఎగ్జామ్ డేట్, మీ ఎగ్జామ్ డేట్ మీకు వచ్చేసరికి మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. 100% బాగా పర్ఫామ్ చేయగలరు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.